నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో మరియు పిప్రి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి, చదువుకు దగ్గరవ్వాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలపై ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచనలు. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అనుమతులు లేకుండా రామడుగు ఎడమ కెనాల్ తుమ్ము తవ్విన చింతలూరు గ్రామస్తులు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న పరిసర గ్రామాల రైతులు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని లైబ్రరీకి కంప్యూటర్ వితరణ చేసిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాం యాదవ్. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం వడ్డించాలని అన్నారు. తరగతి గదులకు వెళ్ళి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వంటశాలను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, పాఠశాల హెచ్ఎం లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఈ కట్టెల పొయ్యి మీద వాడుతున్నారు, సిలిండర్స్ సరఫరా చేస్తున్నారు, అది కట్టెల పొయ్యి మీద వాడుతున్నారు. ఇది సిలిండర్స్ ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు రైస్ కట్టెల పొయ్యి మీద వాడతారు, కూరగాయలు ఎక్కడ సిలిండర్ కూడా ఉంది. వుడ్స్ ఉంటే ఇది ఎల్పిజి సిలిండర్ యూజ్ చేయడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ ఆర్మూర్ లైబ్రరీకి కంప్యూటర్లను వితరణ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని లైబ్రరీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రరీకి రాజారాం యాదవ్ కంప్యూటర్లు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు మార్పు చూపించారని, భగవంతుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ లైబ్రరీకి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్, విద్యార్థులు, నాయకులు తదితరులున్నారు. ప్రభుత్వ లైబ్రరీలో మరి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ చైర్మన్ గా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీకి మరి కంప్యూటర్ సిస్టమ్స్ ని గిఫ్ట్ స్మైల్ లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము, కేటీఆర్ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో మరి వారు జీవించాలని, ఈ తెలంగాణ గత 10 సంవత్సరాల అభివృద్ధి పదంలో నడవడానికి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో వారి యొక్క సేవలు అనన్యమైనవి. తెలంగాణ ఉద్యమంలో కూడా వారు విశేషమైన కృషిని వారు నిర్వహించారు. మరి ఈ 10 సంవత్సరాల అభివృద్ధిలో కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా, అట్లాగే ఈ హైదరాబాద్ ని ఒక యువ నాయకుడుగా, ఒక ఐటీ ఇండస్ట్రీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, గతంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, పంచాయతీరాజ్ మినిస్టర్ గా మరి 10 సంవత్సరాలు వారి యొక్క నాలెడ్జ్ ని, వారి యొక్క విజ్ఞతని, వారి యొక్క డైనమిజాన్ని మరి మొత్తం కూడా క్రోడీకరించి మరి హైదరాబాద్ ముఖ్యంగా ఐటీ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో హైదరాబాద్ ను, తెలంగాణని ప్రపంచ స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సివిఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, కళాశాల సిబ్బంది తదితరులున్నారు. ముఖ్యంగా జీప్ డ్రైవర్లు గానీ, మీరు ఏదైనా హైర్ సర్వీసెస్ నడిపే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్, ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్ తీస్తున్నారో మీరు వెళ్ళేటప్పుడే మీ దగ్గర హెల్మెట్ ఉందా లేదా, బండి కండిషన్ లో ఉందా లేదా, మీ డాక్యుమెంట్ ఫోన్ లో చూపించండి చాలు. హార్డ్ కాపీస్ ఎవరికి షో చేసే అవసరం లేదు. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, 3 డాక్యుమెంట్లు. ముఖ్యంగా హెల్మెట్ తొడగండి, దానికి బెల్ట్ తొడగండి. దీని ద్వారా మీరు మీ ప్రాణాన్ని, హెడ్ శిరస్త్రాణము ఎప్పుడైతే హెడ్ సేఫ్ గా ఉంటుందో, ప్రాణం ఒకవేళ కాలికి చేతికి దెబ్బ తగిలితే కూడా ప్రాణాపాయము తక్కువ ఉండొచ్చు. హెడ్ ఇంజరీ జరిగితే మాత్రం ప్రాణాపాయం పోయే పరిస్థితి ఎక్కువ ఉంటది. కాబట్టి మీ ద్వారా అందరు ప్రజలకు, యువకులకు అందరికీ చేతులు జోడి నమస్కరించి మీకు వేడుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరి మాత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుండి ప్రధాన వీధుల గుండా నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారికి పంచామృత అభిషేకం, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. చౌడేశ్వరి మాతాకి జై. సనాతనం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని అమ్మవారి జయంతి అమావాస్య రోజు జరుపుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. ఈ రోజు జయంతి సందర్భంగా మా ఆడపడుచులు మంగళారతులతో మరియు తాళాలతో మేము వెళ్తున్నాము, భజనతో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఇక ముందు ఈ భగవంతుని ప్రార్థన, దేవి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుతున్నాం. కాశీ హనుమాన్ వరకు వచ్చి ఇక్కడ మన మా టెంపుల్ కి వస్తుంది. తదనంతరము అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తులు ఇటు కార్యక్రమంలో మా దేవాంగ ఆడపడుచులు చాలా మంది పాల్గొన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మంగళహారతులు తీసుకొని వచ్చిన మా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆర్మూర్ పోలీస్ శాఖ వారికి మరియు మున్సిపల్ సిబ్బంది వారికి, అలాగే ఎలక్ట్రిక్ విద్యుత్ శాఖ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా ఉంది, అవిశిష్టమైనటువంటి సేవ ఆమె యొక్క గౌరవం ఉంది. కాబట్టి నాడు నేను అశేషమైనటువంటి కుల దేవాంగ మిత్రులతో సంయుక్తంగా వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నారు, మీరు నిండి మనసుతోని అమ్మవారిని సేవించండి, కొనండి, మీకు తప్పకుండా మీకు విజయం ప్రస్తావిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు శోభాయాత్రలో పాల్గొంటుంటా అమ్మలకు, అన్నదమ్మలకు అందరికీ పవిత్రమైన కార్యక్రమాలు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి మీకు విజయం దొరుకుతుంది, అమ్మవారి కరుణిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు హాజరై ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సైతం కేక్ కట్ చేయించి కేటీఆర్కు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్, ఎంపీడీఓ శివాజీ, ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మురళీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో చౌడేశ్వరి మాతా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున చౌడేశ్వరి మాత ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మచ్చర్ల గ్రామంలో చౌడేశ్వరి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు.
పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన పీడీఎస్యు నాయకులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు ఏరియా కార్యదర్శి సిద్ధు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఏరియా కార్యదర్శి సిద్ధు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పర్యటన దృష్ట్యా పోలీసులు పీడీఎస్యు నాయకులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసులు అరెస్టు చేసిన పీడీఎస్యు నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో వామపక్షాల నాయకులను కానీ పీడీఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడైన నిఖిల్ని మళ్ళా జిల్లా ఉపాధ్యక్షుడైన అనిల్ని కూడా అక్రమంగా పొద్దుగాల 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మేము పీడీఎస్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము. వెంటనే అరెస్ట్ అయిన విద్యార్థి సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కేసీఆర్ కు పట్టిన సంగతే ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాము. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో జరిగే పీవైఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను విజయవంతం చేయాలని పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను, కార్యదర్శి రవి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో జనరల్ కౌన్సిల్ సమావేశ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీను, రవి మాట్లాడుతూ దేశంలో యువకులు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ భృతి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తుందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి ప్రజలు సంసిద్ధులు కావాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే పీవైఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీవైఎల్ నాయకులు తదితరులు ఉన్నారు. నెల 27వ తారీఖు నాడు పీవైఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ ఉంటుంది హైదరాబాద్లో. అట్లాగే ఆర్మూర్ నుండి పీవైఎల్ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జైడి నాగధర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు యువ డైనమిక్ తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జన్మదిన వేడుకలను వేల్పూర్ టీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ఐటీ మంత్రిగా కేటీ రామారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరువలేనివని అన్నారు. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలను తెలంగాణకు తెచ్చిన ఘనత కేటీఆర్కి దక్కుతుందన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో మున్ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ వారికి వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జైడి నాగధర్ రెడ్డి, రేకుల రాములు, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, రైతు విభాగం నాయకులు మిట్టపల్లి మహిపాల్, సాము మహిపాల్, మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా బర్త్డే వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఐటీ రంగానికి మన భారతదేశంలో వన్నె తెచ్చిన మా కేటీఆర్ గారికి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు. సాఫ్ట్వేర్ ఏదైతే చేస్తున్నారో ఆ యువకులు కూడా ఇలా కేటీఆర్ ను పొగుడుతామో చూస్తా ఉంటే అందరికి కళ్ళు బయర్లు గమ్మిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా కేటీఆర్ ఐటీ మినిస్టర్ చేస్తే ఇవాళ మన హైదరాబాద్ నగరాన్ని ఎంతో ముందు పదంలో నడిపిస్తుండే ఐటీ రంగంలో. అన్నైనా కొంచెమైనా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాలి. ఇవాళ మా కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి పరిచిండని మేము గర్వకారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. పాల్గొండ మండల కేంద్రంలోని మైనార్టీ హాస్టల్ను మండల ప్రత్యేక అధికారి రసూల్ బి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి భోజనం అందిస్తున్నారు అన్న విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం కిసాన్ నగర్ గ్రామంలో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలను నాటారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, వైద్యుడు స్రవంతి, గంగమోహన్, ఇందిర, వేణుగోపాల్ మరియు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్తులు ఉన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ హయాంలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. అలాగే ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భీమ్కల్ మండలంలోని పురాణిపేట్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం మరియు సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు 1,50,00,000, శ్రీనిధి రుణాలు 52 లక్షల రుణాలు మరియు వడ్డీ రాయితీ 8,50,000 మంజూరు కావడం జరిగింది. వాటిని పంపిణీ చేశామన్నారు. మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా మరియు ప్రమాద బీమా, ఉచిత బస్సు సౌకర్యం, మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు మరియు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందేటట్లు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ సురేందర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అనంతరావు, భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, గ్రామస్థాయి అధికారి కృష్ణసాగర్, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 344 కోట్లు రిలీజ్ చేసినట్టు ఈ ప్రభుత్వం, దాంట్లో భాగంగా భీమ్గల్ మండలానికి 1,50,00,000 59 లక్షల రూపాయల పావుల వడ్డీ మాకు రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామానికి 8,50,000 రూపాయల పావుల వడ్డీ రావడం జరిగింది. పావుల వడ్డీని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా బాల్కొండ కాన్స్టిట్యూన్సీ తరఫున, భీమ్గల్ మండలం తరఫున, పురాణిపేట మహిళా సోదరి మండలం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడో, ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన నిలబడి ఇందిరమ్మ ఇల్లు అయితే చాలా చక్కగా ప్రతి పేదోళ్ళు మరి ఇళ్ళలో ఉండాలా, ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ తనకు ఒక సొంత ఇల్లు ఉండాలన్నటువంటి పేదోడి కళను ఇలా నెరవేరుస్తున్నటువంటి రేవంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భీమ్గల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ, పురపాలక పరిశ్రమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొన్కంటి నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఐటీ మంత్రిగా కేటీ రామారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరువలేనివని, యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలను తెలంగాణకు తెచ్చిన ఘనత కేటీఆర్కి దక్కుతుందన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో మున్ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, శర్మా నాయక్, కౌన్సిలర్లు నర్సయ్య, సతీష్ గౌడ్, లింబాద్రి, ప్రసాద్, నవీన్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణ బాటలు వేసినటువంటి ఉప నాయకుడు ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కేటీఆర్ గారు నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, మున్ముందు ఇంకా తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడంలో తన వంతు చేయాలని, తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. మరి పెట్టుబడుల కోసం వివిధ దేశాలను పర్యటించినటువంటి మరి అట్లాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడే కాకుండా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించిన వ్యక్తి గౌరవ కేటీఆర్ గారు. ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు మేమందరం టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సమానంగా జరుపుకున్నాయంటే కారణం ఆయనటువంటి తెలివి, ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం, మరి పట్టుదల, ఇవన్నీ కూడా మా అందరినీ కూడా ఆకర్షణ చేసినాయి. కాబట్టి ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మా నింబాచల లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ భీమ్గల్లోని లింబాద్రి గుట్టపై గల నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని లెక్కించడం జరిగిందని దేవాదాయ సహాయ కమిషనర్ విజయ రామారావు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయంలోని హుండీకి 5,94,700 మరియు అన్నదాన హుండీకి 2,33,900 రూపాయల నగదు జమైందని చెప్పారు. మొత్తం 4,69,100 నగదును ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున హుండీలో నగదు జమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తదితరులు ఉన్నారు. సిరికొండ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఉన్నత ప్రైమరీ పాఠశాలలు, పిఎస్సిఎస్ ఎరువుల గిడ్డంగి, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి హాజరు పట్టిక ప్రకారం వైద్యాధికారి సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని పరిశీలించారు. పిహెచ్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలలో విరివిగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించి మెనూ ప్రకారం ఉన్నాయా అని తనిఖీ చేశారు. నీటి వసతి, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించి బడులలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను గమనించారు. ఇంకనూ ఏమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని ఎంఈఓ రాములకు, ప్రధానోపాధ్యాయులు సతీష్, నరేష్లకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న సమస్యల గురించి తహసీల్దార్ రవీందర్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అమల్లో జిల్లాను ముందంజలో నిలిపేలా చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. కొత్త రేషన్ కార్డులు, పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలపాలన్నారు. పిఎస్సిఎస్ ఎరువుల గోడౌన్ను సందర్శించి ఎరువుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. వివిధ నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సందర్శించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని గుర్తు చేశారు. అనంతరం 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని సందర్శించి అర్హులైన లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి సూచించారు. జగన్పల్లి మండల చింతలూరు గ్రామ రైతులు ఎలాంటి అనుమతులు లేకుండా రామడుగు ప్రాజెక్టు ఎడమ కెనాల్కు తూము ఏర్పాటు చేయడాన్ని ఆగ్రహిస్తూ కెనాల్ దిగువన ఉన్న 4 గ్రామాల రైతులు చింతలూరు గ్రామ శివారు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చేంగల్, బడా భీమ్గల్, పచ్చలనడుకుడ, వాడి గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ సాగునీరు రాకుండా చింతలూరు రైతులు తూము నిర్మించడాన్ని రైతులమంతా కలిసి అడ్డుకోవడం జరిగిందన్నారు. వారు చేసిన తప్పుని పోలీసులకు సైతం వివరించామని, పోలీసులు చేరుకుని తూము నిర్మాణాన్ని పనులను నిలిపివేసి ఇరు వర్గాలను శాంతింపజేయడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా తూము తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, పోలీసులు, అధికారులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో మరియు పిప్రి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్. విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలి, చదువుకు దగ్గరవ్వాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలపై ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచనలు. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అనుమతులు లేకుండా రామడుగు ఎడమ కెనాల్ తుమ్ము తవ్విన చింతలూరు గ్రామస్తులు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న పరిసర గ్రామాల రైతులు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని లైబ్రరీకి కంప్యూటర్ వితరణ చేసిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాం యాదవ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు.
తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.